సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం వాటిల్లో చెడుని స్ప్రెడ్ చేయడానికి కొద్దిగా స్లోగా, చెడు ప్రభావాలు ఏర్పడటానికి కొద్దిగా స్లోగా, ఆ చెడు ప్రభావాల వలన నష్టపోయే వాళ్ళు కూడా కొద్దిగా తక్కువ స్థాయిలో ఇలా ఉండేవి మొత్తం. కలియుగంలో చెడు తొందరగా అట్రాక్ట్ అవ్వడము, ఆ చెడు ప్రభావం వలన వాళ్ళు ఇబ్బందులు పడతాము, వాళ్ళ వలన మరొకరు ఇబ్బంది పడతాం అనేది పెరిగిపోయింది. ఆ ముందు 3 యుగాల కంటే కలియుగంలో అది పెరిగిపోయింది. అలా చాలా రోజులు పట్టేది. ఇప్పుడు 1 రోజు 2 రోజుల్లోనే ఆ చెడుకి అట్రాక్ట్ అవ్వడం కానీ, దాని ప్రభావం వలన వాళ్ళకి చెడు ఏర్పడతాం. అలానే ఇక చెడుకు అలవాటు పడిన వాళ్ళు ఎంతోమందిని చెడగొట్టేట్టుగా, ఎంతోమందికి నష్టపడేట్టుగా ఇలా కూడా జరుగుతుంది. అది ప్రభావం, కలి ప్రభావం. అది సమాజంలో మనుషుల జరగడమే కాకుండా కలిధర్మం, కలిపురుషం వల్ల కూడా జరుగుతుంది.